అప్పుడైతేనే కరెక్ట్. తన మ్యూజిక్ కాంపిటీషన్ లో ఎటువంటి డైవర్షన్ లేకుండా పాడి గెలవాలి. బాలు ఫైనల్స్ కి షూర్ గా సెలెక్ట్ అవుతాడు. ఆల్ ది బెస్ట్. తప్పకుండా గెలుస్తాడు. అమ్మో ఇది మనకొద్దు. హలో సార్ నమస్తే సార్. బాలు, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాయా. 25వ తారీఖే కాంటెస్ట్. కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా? కొత్త కాన్సెప్ట్ ఒకటి రెడీ అయింది సార్. ఇది డెఫినెట్ గా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది సార్. మిగతా వాళ్ళతో సబ్మిట్ చేశారయ్యా. ఏదో నీ మీద ఇంట్రెస్ట్ కొద్దిగా చెప్తున్నాను. నిజంగా మా ఇవాళ నాకు మంచి అవకాశం వచ్చింది మా. ఈ రోజే నా సెలక్షన్స్ ఉన్నాయి. మీ బ్లెస్సింగ్స్ కోసం ఫోన్ చేశాను. రామా, నాన్న నువ్వు ఫోన్ పెట్టి నేను భద్రాద్రి రాముల వారికి పూజ చేసుకుని వస్తాను. పెట్టే నాన్న. చెప్తా. ఏమండే, నారాయణ గుడికి పాటలు పాడే అవకాశం వచ్చిందంట. పెద్ద సింగర్ అయిపోతున్నాడంట. అసలు ఈ ప్రోగ్రామ్ చేసేవాడు ఎవడరా? ఆహా, అలాగా. మరి ఆడితో పోటీ పడేవాడు. ఒరేయ్, ఒకసారి ఆడి నాతో కలపరా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రెయిన్బో ట్రూప్ పిలుస్తున్నారు. రఘునాథాయ నాథాయ. రెడీ గర్ల్. సీతాయ పదయే నమః. సార్ 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 బాలు సార్. ఓ బాలు, సార్ మా పేరు పిలవలేదు సార్ ఇంకా. అవునయ్యా, నీ పేరు లిస్ట్ లో లేదు. లేదు లేకపోతే నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఒక్కనే కాదు కదా. మాకు కమిటీ, బోర్డు ఇన్నుంటాయి. అందులో ఒక ఆయన మాత్రం నీ పేరు తీయించేశాడు. సార్ ఎవరు సార్ అయినా ఎక్కడుంటారు? నేను ఆయన కాలు పట్టుకుని అడుక్కుంటాను సార్. ఎక్కడో కాదు, ఇక్కడే ఉంటాడు, పైన మ్యూజిక్ రూమ్ లో. ఆయన కనుక ఒప్పుకుంటే నీ పని అయిపోయినట్టే. వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసుకో త్వరగా, టైం లేదు. ససరిరిగ సరిగ ససరిరిగ గమమ రిరిగ గమ రిగమ రిరిగ గమ మ పప గమ మ పప గమ ప గమ మ పప దన మ మ పప ద మ ప ద మ మ పప ద ని ని. మీరిక్కడ లిస్ట్ లో ఇంచి నీ పేరు నేనే తీయించాను. ఒక విద్యార్థి అల్లరి చేస్తే ఎలా ఉంటుందో నువ్వు చూపించావు. ఒక మాస్టారుకి తిక్కరేగితే విద్యార్థికి భవిష్యత్తే ఉండదని నేను చూపించాను. నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే ఐఎమ్ సారీ సార్, కానీ నేనేం చేయలేదు సార్. సరదాగా నేను మిమ్మల్ని ఏదైనా అనుండొచ్చు, కానీ నా కెరియర్, నా డ్రీమ్స్, నా లైఫ్తో ఆడుకునేంత తప్పు నేనేం చేయలేదు సార్. చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. ఏం చేశాను సార్? శ్రావ్య నా స్నేహితుడి కూతురు, నా ఇంటి బిడ్డతో సమానం. శ్రావ్యకి దూరంగా ఉండమన్నాను, వినలేదు. బార్డర్ క్రాస్ చేయకూడదన్నాను, పట్టించుకోలేదు. వార్నింగ్ ఇచ్చాను, లెక్క చేయలేదు. బడిపంతులు వీడించేయగలడు అని చిన్న చూపు. అవునా సార్? శ్రావ్య మొన్న మధ్య నా లైఫ్లోకి వచ్చింది సార్, కానీ నా లైఫే మ్యూజిక్ సార్. నేను సింగర్ అవుదామని చదువు కూడా మధ్యలో వదిలేశాను సార్. ఇది నా ఒక్కడ కలే కాదు, మా అమ్మ నేను సింగర్ అవ్వాలనే బ్రతుకుంది సార్. భద్రాద్రి రామయ్యకి రోజు పూజలు చేస్తూ ఉంటుంది. నేను మా ఊర్లో తలెత్తుకొని తిరగలేను సార్. ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను సార్. నేను ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఎరా, కెరియర్, కళ, జీవితాశయం అంటూ సాధించాల్సినవి నువ్వు పెట్టుకుని మధ్యలో ఈ లవ్వు గివ్వు సెంట్రాక్స్ ఎందుకురా నీకు? బివ్వకు.
ఒకటే లక్ష్యంతో కృషి చేసేవాడు తప్పకుండా గెలుస్తాడు. లక్ష్యంతో పాటు పిచ్చి కోరికలు, ఎక్స్ట్రా లగేజీలు వేసుకుని నడిచేవాడు మధ్యలో కుప్ప కూలిపోతాడు. సూటిగా అడుగుతున్నాను, నీకు కెరియర్ కావాలా, ప్రేమ కావాలా? ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి. సింగర్ అవ్వాలా, శ్రావ్య కావాలా? శ్రావ్య. శ్రావ్య నాకు చాలా హెల్ప్ చేసింది. నా కెరియర్కి సపోర్ట్ ఇచ్చింది, నన్ను నమ్మింది. శ్రావ్య దూరం అయితే నేను బాధపడతా, చాలా బాధపడతా. నా గుండె బద్దలైపోతుంది. అది నా ఒక్కడికే బాధ, నా ఒక్కడికే నష్టం. సింగర్ అవడం నా లక్ష్యం, నా బాధ్యత. తిప్పి తిప్పి మాట్లాడి మీటింగులు పెట్టద్దు. నిర్ణయించుకో, రెండింట్లో ఒకటి. ఏది, శ్రావ్య సంగీతమా? నాకు నా కెరీరే ముఖ్యం సార్. ఎలాగైనా నాకు ఈ ఛాన్స్ ఇప్పించండి సార్. మీరేం చెప్తే అది చేస్తాను, మీ మాటే వింటాను సార్. నిన్నెలా నమ్మాలి? సార్ ప్రామిస్ సార్, నా మ్యూజిక్ మీద ఒట్టు సార్. ఇలా రా. నువ్వు నీ ప్రేమను మరిచిపోతున్నావని సంగీత సరస్వతి మీద ఒట్టువేయి. మన మధ్య జరిగిన ఈ ఒప్పందం శ్రావ్యకి చెప్పనని కూడా ఒట్టువేయి. త్వరగా వెళ్ళు. ఆల్ ది బెస్ట్. బాగా పాడు. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాడి పేరు చదువుతాను. రెడీ గిల్స్, సూపర్ కింగ్స్, స్టీల్ డ్రాగన్స్, డ్రమ్ బీట్స్ అండ్ పీస్ మేకర్స్. నీకు కెరియర్ కావాలా, ప్రేమ కావాలా? నువ్వు నీ ప్రేమను మరిచిపోతున్నావని సంగీత సరస్వతి మీద ఒట్టువేయి. బాలు, సారీ శ్రావ్య, నేను నీకు మ్యూజిక్ గైడ్ మాత్రమే. ఐ డోంట్ లవ్ యూ. నిన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో, రంజిత్ కుమార్ హియర్.
ఎవరు అప్పులా రాంగ్ నెంబర్ పెట్టా. హలో ఆ అబ్బులు నేనే, నీ నెంబర్ ఇచ్చింది నేనే. ఒక్క నిమిషం లైన్లో ఉండు. నా నెంబర్ నువ్వు ఇచ్చావా? ఏరా శవాన్ని అక్కడి నుంచి తీసేశారా? కారపడేది జల్లండి, కుక్కలు ఈ వాసన చూడకుండా ఉంటాయి. ఒరే 3 బకెట్ల సర్ఫ్ నీళ్ళు కూడా కొట్టండి, మన ఫింగర్ ప్రింట్స్ అయితే దొరకకుండా ఉంటాయి. ఏంటి ఈ ఫోనా? మన ఎస్ఐ గారిదిరా. అదేరా పొట్టుగా ఉంటాడు, పెట్టుడు మిసాలు, అలా ఆవిడ ఎప్పుడు కొడతా ఉంటదని చెప్తాను. ఆడిదే. ఒరే మన వాళ్ళు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇవ్వండి. ఓకే ఉంటాను. ఎదుగా రేష్మా ఫోన్ చేస్తుంది, నిద్రపోతున్నానని చెప్పు. ఈ రేష్మ ఎవరు? మన కఫలింగ్. రేష్మ కప్లింగ్. నీ పనే బాగుందిరా. కలికాలం సార్, ఖైదీకి బిస్లరీ, మీకు కుండ నీళ్లు సార్. శ్రావ్య, ఏమైంది? అమ్మా, బాలు చాలా సింపుల్ గా ఈజీగా రిజెక్ట్ చేసేసాడు. నాకేం అర్థం కావట్లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. కూల్ బేబీ. తను ఈజీగా రిజెక్ట్ చేశాడంటే నువ్వు అంతే కూల్ గా తీసుకో. అంతేగాని నా కూతురు ఏడుస్తూ కూర్చోదు. యూ కెన్ హ్యాండిల్ ఇట్ బేబీ. వదిలే, నువ్వు మర్చిపోయి ఈ విషయాన్ని. త్వరగా నీ వర్క్ ఫినిష్ చేసుకుని నా దగ్గరకు వచ్చేస్తున్నావు. ఓకే ఓకే. ఎస్ మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఈ ప్రాబ్లం? ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగమ్మా. సార్ 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 సార్, మీరు ఈ కథకి హీరోనా, విలనా, క్యారెక్టర్ యాక్టరా, కమేడియన్నా, నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఒరే మూర్ఖపు సారథి, నేను జగన్నాటక సూత్రధారినిరా. నా సుదర్శన చక్రం గిర్రున తిరుగుతూ వాళ్ల ప్రేమలో తుర్రు పిట్టలా తుర్రుమనిపించింది. లోపల పాప ఏడుస్తుంది. అక్కడ వాడు ఏమి చేస్తున్నాడు? ఇన్నాళ్ళు నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉండేదిరా. కెప్టెన్ రావు ఇదంతా చేశాడని చెప్పొద్దంటే ఆయన మాట విని శ్రావ కన్నేం చేసేస్తావా? చెప్పండి రా వీడికి. ఛాన్స్ ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తుందా? కానీ లవ్ అలా కాదు. అడుగుతుంటే సమాధానం చెప్పారా? ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలని ఆయన చెప్తే లవ్ వదులుకుంటావా? నువ్వెంత బాధపడుతున్నావో మాకు తెలుసురా. రే ఇప్పుడు ఎవడు బాధపడుతున్నాడు రా? మీరే అనవసరంగా ఫీల్ అవుతున్నారు. నేను బాగానే ఉన్నా, కంట్రోల్లోనే ఉన్నా, స్టడీగా ఉన్నా. ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవడం ఆ రోజుల్లో స్టైల్ రా. ఇవాళ యూత్ రా మనం. ఒకటి కావాలి, ఇంకోటి లాక్కోవాలి. ఇది ఇవాళ ట్రెండ్. అంటే ఐ లవ్ శ్రావ్య. నా పెళ్లి శ్రావ్యతోనే. కెప్టెన్ రావుకి తెలిస్తే డేంజర్ కదరా. ఏ కెప్టెన్ రావు అయితే నా లైఫ్ ని జడ్జి లాగా డిసైడ్ చేశాడో, అదే కెప్టెన్ రావుని నా లవ్ కి బ్రిడ్జ్ లాగా వాడుకుంటా. శ్రావ్య నీదే, దాంతో ఆడుకో పాడుకో, నీకంటే మంచి కుర్రవాడు నా శ్రావ్యకి దొరకడు అని ఆయన నోటితోనే చెప్పిస్తా. కెరియర్ తో పాటు లవ్ ను కూడా సక్సెస్ చేసుకునే ఆల్రౌండర్స్ ఇవాల్టి జనరేషన్ అని ప్రూవ్ చేస్తా. అతి వినయం దూర్త లక్షణం. ఇది వినయం కాదు సార్, నా ఓటమి. మీరు నాతో ఎప్పుడు మాట్లాడినా నన్ను తిడుతున్నారే అనుకున్నాను తప్ప నన్ను మీరు దారిలో పెడుతున్నారని ఏనాడూ గ్రహించలేదు సార్. దారి తప్పిన నాకు కర్తవ్యం గుర్తు చేసి భగవద్గీత బోధించిన మీరే నాకు గురువు, దైవం, తండ్రి సార్. మీ దగ్గర క్షమాపణ చెప్పి దీవెనలు తీసుకొని మా ఊరికి నాన్ స్టాప్ బస్ ఎక్కి బొయ్యని వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను సార్. ఐఎమ్ లీవింగ్. ఐ అప్రిషియేట్ యూ. పశ్చాత్తాపం, రిపెంటెన్స్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రోత్. తన తప్పు తెలుసుకున్నవాడు షూర్ షాట్ గా పైకి ఎదుగుతాడు. ఐ సీ దట్ చేంజ్ ఇన్ యూ. ఒక బ్యాడ్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్ గా మారినప్పుడు మెడల్ వేసి ప్రోత్సహిస్తాను. నా భార్య నా పుట్టినరోజుకు తన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో నాకు ఈ చైన్ కొనిచ్చింది. ఇది నీ మెడలో ఉంటే నేను నీ దగ్గరే ఉన్నట్టు. వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏమిటి టాటా చెప్పాలా? టాటా కాదు, మాట. శ్రావ్యతో మీరు చెప్పాలి. నేను వెళ్ళిపోయానని తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో పడతారు.
కెప్టెన్ రావు ప్రాబ్లం లో పడ్డమా? ఐ డోంట్ అప్రిషియేట్. మీరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా ప్రాబ్లమే సార్. ఏమిటది చెప్పు. శ్రావ్య మిమ్మల్ని చాలా క్వశ్చన్లు అడుగుతుంది. ఆన్సర్స్ చాలా ఈజీగా చెప్పగలను. ఏమిటా క్వశ్చన్స్? అంకుల్ బాలు ఏది? ఐ వాంట్ టు సీ హిమ్. వాడు వెళ్ళిపోయాడమ్మా, ఇక రాడు. ఓ గాడ్, అదేంటి? నేను బాలు లవ్ చేస్తున్నాను కదా. వాడు నిన్ను లవ్ చేయలేదు కదమ్మా. నేను మోసపోయాను అంకుల్, నేను మోసపోయాను. మర్చిపో తల్లి, మర్చిపో. నేను మర్చిపోలేను అంకుల్. ఏం చేస్తావమ్మా? నేను చచ్చిపోతా. శ్రావ్య, నేను చచ్చిపోతా. శ్రావ్య, శ్రావ్య. బాలు లేని బ్రతుకు నాకు వద్దు అంకుల్. నేను చచ్చిపోతా. I hate myself. శ్రావ్య. ఇంక మీదట శ్రావ్యని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును సార్, ఈ మధ్య ప్రేమ విఫలమైతే టీవీలో బిల్డింగ్ మించి దూకేస్తున్నారు, విషయం తాగి చచ్చిపోతున్నారు. సార్ ఎందుకైనా మంచిది మన శ్రావ్యాన్ని ఫ్యాన్కి, ఉరి తాడుకి, కెరోసిన్ డబ్బాకి, పావుల అగ్గిపెట్టికి, నిద్ర మాత్రలకి, తాగే మంచినీళ్ళకి కనీసం 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయినా పెట్టండి సార్. అవును, అప్పుడు మిమ్మల్ని ఆ దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. వస్తాను సార్. ఎస్ సార్. ఏ స్టాప్ దేర్. ఆ అమ్మాయి ట్రెడిషనల్ పాటల పని పూర్తి అయిపోయిందా? ఇంకా 2 సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి సార్. సంక్రాంతి పాటలు, ట్రైబల్ పాటలు. అయితే అవి పూర్తయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. సార్ నేను ఆ అమ్మాయిని మర్చిపోయాను సార్, కానీ ఆ అమ్మాయి నన్ను మర్చిపోలేదు కదా. ఆ అమ్మాయి నా ఎదురుగా కూర్చుంటే నేను కుదురుగా ఎలా ఉండగలను? ఆ అమ్మాయికి సంగీత పాఠాలు ఎలా చెప్పగలను? నన్ను నేను కంట్రోల్లో ఎలా ఉంచుకోగలను? ఓ గుడ్ క్వశ్చన్. దానికి ఒకటే ఒక సొల్యూషన్, నిగ్రహం. అంటే